ఇక్కడికి వచ్చిన మిగతా వారందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ కూడా తరపు నుంచి మీ అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. సో ఈ సంఘానికి నేను ఒక లోకంలో తిరిగిన వాడిగా వచ్చాను ఫస్ట్. అప్పటికి ఇంకా నేను రక్షింపబడాల ఇంకా రక్షింపబడాల. దాని తర్వాత నా సొంత రక్షకుడిగా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక విశ్వాసగా కూడా ఇక్కడికి వచ్చాను. తరువాత ఇప్పుడు ఒక సువార్థికుడిగా మీ అందరి ముందు ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. సో ఒకప్పుడు ప్రార్థన కోసం పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చెప్పుకునేవాడు మా కుటుంబం. ఈ రోజున దేవుడు ఈ విధంగా ఇక్కడ నిలబెట్టడం కానీ, దేవుని యొక్క వాక్యము మీతో పంచుకోవడానికి కానీ ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇంత వర్షంలో కూడా మీరందరూ ఇక్కడికి వచ్చి సో దేవుని యొక్క వాక్యము వినడానికి మీరు వెచ్చించిన ఈ సమయం ఎప్పటికీ వృధా కాదు. దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క వాక్యములు మీరు గనక మీ సమయాన్ని వెచ్చిస్తే దానివల్ల మీకు నిత్య జీవం కలుగుతుంది. శరీరానుసారమైన వాటి కోసం మీరు సమయం వెచ్చిస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. సో దేవుని యొక్క వాక్యంలోనికి చక్కగా మనం వెళ్ళిపోతాం. ఈ రోజున ప్రభు వల్ల సో మీరందరూ మంచిగా రెడీ ప్రభు వాళ్ళని తీసుకోవడానికి, దేవుని యొక్క జీవాహారమును తీసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ప్రభు వల్ల అంటే ఏంటి? ప్రభు వల్ల అంటే ఏంటి? దేవుని తీసుకుంటాం మనం. ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ప్రభు వల్ల అంటే ఏంటి? ఎందుకు తీసుకుంటారు మీరందరూ? ప్రభు వల్ల ఎందుకు తీసుకుంటారు మీరు? ఆల్రెడీ అడిగేసుకున్నాం కదా, మళ్ళీ రోజు కడుక్కుంటారు. దేవుడు ఒక్కసారి క్షమిస్తాడా, ప్రతిరోజు క్షమిస్తాడా? ఒక్కసారి క్షమిస్తాడు. ఆల్రెడీ క్షమించేశాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం బట్టి మనందరూ రక్షింపబడ్డాం, అంతే కదా. సో ప్రభువు వల్ల ఎందుకు తీసుకోవాలంటే నీ కొరకు, మన కొరకు ఆయన చేసిన త్యాగమును బట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవడం కొరకు మనం చేసేదే ప్రభువు వల్ల. అది నెలలో ఒకసారి చేయాలా, లేకపోతే నెలలో 1 వారం 2 వారం అలా చేయాలా? సో ఎప్పుడు తీసుకోవాలి? ప్రతిరోజు కూడా తీసుకోవచ్చా ప్రభురాత్రి భోజనం? లేకపోతే నెలలోనే ఒకసారి తీసుకోవాలా? సో ఇది వాక్యానుసారంగా నేను బయట విషయాలు మాట్లాడాలి. వాక్యం ఏదైతే మాట్లాడుతుందో అదే క్లుప్తంగా మీ అందరికీ నేను వివరిస్తా. దేవుని యొక్క వాక్యం ప్రభు వల్ల గురించి, ప్రభురాత్రి భోజనం, ఇంగ్లీష్లో కమ్యూనియన్ అంటారు. అంటే హెవెన్ టు కీ, మన పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక కీ అన్నమాట ఇది. సో దాని గురించి ఏంటి, ఎలా అనేది ఒకసారి లేఖనముల ద్వారా మీ అందరికీ ఇదే తీసుకున్నా. చెప్పే ప్రతి వాక్యము బైబిల్లో లేఖనాలను రెఫరెన్స్ అన్నిటినీ చెక్ చేయండి. ఈ బైబిల్ మనకి జీవాహారం. ఏంటిది ఇది? జీవాహారం. మనం జీవిస్తున్నది మన శరీరంలోన, మన ఆత్మతోన? మనం ప్రభు ఆత్మగా జీవిస్తున్నామా, శరీరానుసారంగా జీవిస్తున్నామా? ప్రభు ఆత్మగా. మన శరీరానికి మన ఆహారము ఉదయము, మధ్యాహ్నము, రాత్రిపూట తింటాం. అలాగే మన ఆత్మకు కూడా ఆహారము ఇందు నుంచి వస్తుంది. ఈ యొక్క ఆహారము మీ చెవుల ద్వారా విని మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ మాటలకి ఈ బైబిల్లో ఉంటే విలువ లేదు. ఎక్కడ ఉంటే? మన హృదయంలో ఉంటే దానికి విలువ, దానికి జీవం. ఆ జీవం కలిగిన మాటలు నీ నోటి ద్వారా పలికినప్పుడు జీవం కలిగిన మాట నీ నోట్లోంచి బయటికి రావాలి.
దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. ఆయన సర్వశక్తిమంతుడు కదా. ఆ శక్తిని నీ హృదయంలో భద్రపరిచాడు. ఎక్కడ భద్రపరిచాడు? నీ హృదయంలో భద్రపరిచిన శక్తిని నీ నోటి ద్వారా నువ్వు పలకటమే. నువ్వు ఎలా పలుకుతావో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నువ్వు అపవాదిని ఎప్పుడు కూడా నిన్ను శోధించే ప్రతి విషయాలలో నానా విధములైన శోధనలు అన్నింటి మీద కూడా నీవు జయించవచ్చు. ఎందుకనంటే నీ నోట్లో జీవం ఉన్నది. ఈ బైబిల్లో లేదు. ఈ బైబిల్లో జస్ట్ ప్రింటెడ్ అక్షరాలు అంతే. కానీ అదే బైబిల్ని నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకుంటే అది మన హృదయ పలకల మీద రాశాడని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ రాశాడు? సో ఆ హృదయ పలకల మీద రాసిన దేవుని యొక్క వాక్యము నీ నోటి ద్వారా పలకటమే దేవుడికి చేసే నువ్వు మహిమ. ఎందుకంటే ఆ వాక్యము, ఆ మాటలో శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగిన మాటలు నీ నోటి ద్వారా, ప్రార్థన ద్వారా నీవు పలకటమే. సో ఈరోజు ఈ ప్రభు బల్ల గురించి క్లుప్తంగా, అసలు ప్రభు బల్ల అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే మనం ఎలా ఉంటాము, తీసుకున్న తర్వాత ఎలాంటి అధికారం కలిగి, ఎలాంటి శక్తి కలిగి మనం ఉంటాం అనేది ఈరోజు నేను చెప్పబోయే ఈ వాక్య సారాంశం అంతా. మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా, ఇక్కడ ఏమంటున్నాడు? వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, అంటే ఇది భోజనము ముందా లేకపోతే భోజనము తర్వాత? సో ఈ యొక్క భోజనము చేయుచుండగా అనే మాట ఏంటంటే మేబీ ఆహారం తీసుకునే కొద్ది సమయం ముందు యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చినది, దీనిలోనిది మీరందరూ త్రాగుడి అన్నాడు. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. మనకేమని ఇచ్చాడు? ఏ రక్తం ఇచ్చాడు? నిబంధన కలిగిన ఒక రక్తం ఇచ్చాడు. ఇది ప్రభువు తన శిష్యులకి ఈ యొక్క సందర్భం ఏంటంటే, తను వాళ్ళ మధ్యలో నుంచి ఇక వెళ్ళబోయే సమయం వచ్చినది. ప్రభువు వాళ్ళ మధ్యలో నుంచి, ఆ శిష్యుల మధ్య నుంచి ఇక విడిచి తన ఆరోహణమయ్యే సమయము ఇక దగ్గర పడింది. సో ఆయన చెప్పిన ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటంటే, నేను భౌతికంగా మీ మధ్యన ఉండను కానీ ప్రభు వల్లగా ప్రతి దినము మీ అందరితో నేను ఎప్పుడు ఉంటానని ఆయన నిబంధన చేసిన ఈ రక్తము. ఇలాగా ఆయన యొక్క రక్తమును, ఆయన యొక్క శరీరమును మనం తీసుకునేటప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాం కదా. సో ఆయన భౌతికంగా లేడు కానీ ఆత్మతో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆయన ఇక్కడ చెప్పిన మాట అంటే, నేను ఎప్పుడు మీతో ఉంటాను, మీరు నా దగ్గరికి వచ్చేంత వరకు కూడా నేను మీతోనే ఉంటాను అన్నాడు. అలాగే 29వ వచనం, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తది తాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానని. కానీ ప్రభు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. సో ఇక్కడ ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మగా మనం ప్రతిసారి తీసుకునేటప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క ఏదైతే త్యాగం ఉందో ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరమును, ఆయన రక్తంలో తీసుకుంటామని ఇక్కడ చెప్తున్నాడు. అది ఎలా? ఇప్పుడు క్రొత్త నిబంధన, మనకి పాత నిబంధన రెండు ఉన్నాయి, అంతే కదా. కొత్త నిబంధన అంటే అంతా కూడా మర్మంతో కూడిన ఒక వాక్యము. క్రొత్త నిబంధన అంతా కూడా మర్మంతో కూడిన వాక్యము. పాత నిబంధన అంతా కూడా హిస్టరీ, అంత శరీరానుసారంగా ఉన్న వాక్యము. కొత్త నిబంధన అంతా కూడా ఆత్మానుసారంగానే మాట్లాడతాడు కానీ ఎక్కడ శరీరానుసారంగా ఎక్కడ కూడా మాట్లాడు. అదే మన పాత నిబంధనకి వెళ్ళే వాటికి శరీరానుసారంగా మాట్లాడతాడు. సో పాత నిబంధన మనకు కొట్టివేయబడినది కాబట్టి
అందుకని అది ఒక హిస్టరీ, దాని యొక్క చరిత్ర మీకు తెలుసుకుంటేనే కానీ మీకు కొత్త నిబంధన అనేది అర్థమవును. కానీ కొత్త నిబంధన అంతా కూడా దేవుడు ఎలా బయలుపరిచాడంటే ఉపమాన రీతిగా, అంటే ఆయన యొక్క వాక్యము దేవుని యొక్క పిల్లలకే అర్థమయ్యేలాగిన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బయలుపరిచాడు. అందుకే అది మర్మంతో కూడినది. ఆ మర్మమును, దేవుని యొక్క వాక్యములో ఉన్న మర్మమును మనం విప్పాలి. ఆ యొక్క వాక్యములో ఉన్న యొక్క జీవం కలిగిన మర్మమును ప్రతి దానిని మనం విప్పుతూ తెలుసుకోవాలి. అప్పుడే మీకు వాక్యము అర్థమవుతుంది, లేకపోతే మీకు వాక్యము అర్థము కాదు. వాక్యములో ఉన్న జీవం తెలుసుకుంటేనే కానీ దేవుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడో, ఇది ఎవరి కోసం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో, ఏ సందర్భంలో చెప్తున్నాడో అది అనేది మీకు అర్థమవుతున్నది. ఓకే, రైట్. హెబ్రీలు 9:7 సంవత్సరంలో ఒక్కసారి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే పాత నిబంధనలో ఇచ్చే బలి గురించి మాట్లాడుతున్నాడు. వారు శరీరానుసారంగా జీవించారు కదా, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూద్దాం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించుచు ఆ రక్తమును తన కొరకును ప్రజల ఆజ్ఞాకృతముల కొరకును అక్కడ అర్పించును. ఇదేంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? పాత నిబంధనలో అర్పణ జరిగేది, బలి అర్పణ. గొర్రెలను, మేకలను, ఆవులను దాన్ని బలిగా ఇచ్చేవాళ్ళు. అక్కడ కూడా రక్తమే. సో దాని కింద దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఏమి? దాని తర్వాత ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమాన బట్టి మనసాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను, బలులను అర్పింపబడిచున్నవి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి మనిషికి మనస్సాక్షి అనేది ఇంపార్టెంట్. మన మారు మనసు పొందడం అంటే ఏంటి? మనస్సాక్షే. మన మారు మనసు పొందడం అంటే ఏంటి? మనస్సాక్షే. అంతరంగ పురుషుడే మారు మనసు పొందుతాడు. ముందు అంతరంగ పురుషుడు మారు మనసు పొందితేనే కానీ బహిరంగంగా నీ యొక్క క్రియలన్నీ కూడా మారుతాయి అన్నమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలు. అంటే మనస్సాక్షికి సంపూర్ణంగా అది కలుగ చేయలేదు, కానీ ఇక్కడ పనిచేస్తుంది. కానీ పరిపూర్ణంగా, అంటే పరిపూర్ణంగా 100%గా ఆయన యొక్క సంపూర్ణ సిద్ధి కలుగు చేయని అర్పణ బలులను అర్పింపబడుచున్నవి. అంటే పరిపూర్ణంగా అంటే ఇప్పుడు ఏదైనా మనం చేస్తే 100% చేయాలి, అంతే కదా. 50%, 60% చేయడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఆ 50% వల్ల కూడా ఎంతో కొంత మన శరీరానికి, మన మనస్సాక్షికి ఉపయోగం ఉంటుంది అంటున్నాడు. పరిపూర్ణంగా సంపూర్ణ సిద్ధి కలుగు చే యొక్క మనస్సాక్షి ఆ బలుల వల్ల జరగలేదని దేవుని యొక్క వాక్య లేఖనములో ఇక్కడ సెలవిస్తున్నాయి. ఇక్కడ అసలు ఇక్కడ రివీల్ అవుతుంది. ఇక్కడ 10వ వచనం, ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు. దిద్దుబాటు జరుగు కాలం అంటే ఏంటి? ఏ కాలం వస్తుంది? ఇది ముందు మనం మాట్లాడుకున్నది పాత నిబంధనలో. కానీ పాత నిబంధనలో పరిపూర్ణంగా మనము రక్షింపబడటలా. 50%, 60% కొంత మేరకు మనము సంపూర్ణ సిద్ధి కలుగు చేస్తున్నాం. కానీ 10వ వచనంలో అన్నాడు, ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు. దిద్దుబాటు అంటే మన ప్రభు, మన రక్షకుడు యేసయ్య వచ్చు కాలము, కొత్త నిబంధన కాలము వచ్చు వరకు విధింపబడిన అన్నపానములతో నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే ఉన్నవి. అంటే ప్రభు వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో, ప్రభు కొత్త నిబంధన ద్వారా మనం ఏ విధంగా రక్షింపబడతాం అనే ఒక మాటలో ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. అయితే 11వ వచనం, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే
ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన. అంటే ఏంటి? నిత్యము అంటే ఇక నిత్యం అంటే ఏంటి? నిత్య సంపూర్ణుడు మన దేవుడు, అంతే కదా. యేసయ్య ఎవరు? నిత్య జీవం కలిగిన వాడు. నిత్య విమోచకుడు అంటే ఏంటి? ఆయన ద్వారా మనము నిత్యమైన సంపూర్ణ సిద్ధికి వెళ్ళిపోతున్నాం ఆయన యొక్క బలి ద్వారా. సో హస్తాకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదియు ఈ గుడారము ద్వారా. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ గుడారము ద్వారా. ఎవరి గుడారం అది? యేసయ్య పెట్టిన యొక్క ప్రాణత్యాగము చాలా ఘనమైనదంట, పరిపూర్ణమైనదంట. గుడారము ద్వారా. ఇక్కడ 13కి రండి. 13వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను. ఇక్కడ నిర్జీవ క్రియలు అంటే ఏంటి? మనం సమస్తము చేసే మన క్రియలన్నిటి మీద ఇక్కడ ఏమంటున్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా. అంటే నిత్యుడు అంటే ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్ముడు ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము మన అన్ని క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. పరిశుద్ధాత్ముడి ద్వారా మనమందరం ఏమవుతామంట? మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుందంట. అంటే ఎట్లాగా? పరిపూర్ణంగా, కొద్దిగా కాదు. పాత నిబంధన లాగా ఒక ఆవును తీసుకునిరా, ఆవును తీసుకొస్తే సంవత్సరానికి సరిపడా బలి ఇచ్చేవాళ్ళు. ఆ బలి ఇచ్చిన తర్వాత ఇక నువ్వు పాపం నుంచి విడుదలయ్యావు. మళ్ళా నువ్వు లోపల పడి 1 year వరకు పాపం చేయొచ్చు. మళ్ళా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాయా, బాబాయ్ నేను పాపం చేశానయ్యా అంటే అతనికి అప్పుడు ఏమైతే పరిశుద్ధాత్ముడు చెప్తాడో అప్పుడు ఓకే ఒక మేకను తీసుకునిరా. ఈ విధంగా జరిగేది. క్రొత్త నిబంధన వచ్చేపాటికి బలులు లేవు, ఒకటే బలి. అదే మన ప్రభువు మనందరి కొరకు ఆయన బలిగా అర్పించుకొని మనందరినీ కూడా రక్షించాడు. ఓకేనా? ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము. ఏంటంట? నిత్యమైన స్వాస్థ్యము. ఆయన స్వాస్థ్యము గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు మనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడంట. ఏమని? నిన్ను రక్షింపడానికి, నిన్ను రక్షించి మార్గము వేసి తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళటానికి ఆయన ఒక అడ్వకేట్ లాగా, ఒక మధ్యవర్తిగా ఆయన మనందరి కోసం పనిచేశాడు అన్నమాట. ఓకేనా? ఇది ఎలా ఏంటి అనేది చూద్దాం. అదే ఆ అధ్యాయంలో 26కు రండి. 26. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకుని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారి ప్రత్యక్షపరచబడను. మనందరి కొరకు ఆయన అనేక పర్యాయములంట. జగత్ పునాది వేయబడక మునుపు నుంచే మన కొరకు అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చి ఉన్నది. ఆయన ద్వారా ఒకటే బలిగా ఒకసారి పాప నివారణ చేయుటకు ఒక్కసారే మనందరి కొరకు ఆయన ప్రత్యక్షపరచబడెను. అలాగే 27 మనుషులకు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగునే క్రీస్తు కూడా
అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి ఎప్పుడు? రక్షింపబడిన తర్వాత రాకడి విషయంలో ఆయన మరి ఒక్కసారి మనకి ప్రత్యక్షం అవుతాడంట. ఆయన బలి ద్వారా మనం ఈ రోజున ఈ యొక్క బలలో మనం పాలు పంచుకుంటున్నాం. అది ఎలా, ఏంటి, ఏ విధంగా పంచుకోవాలనేది కూడా మనము చెక్ చేద్దాం. 10వ హెబ్రీ 1 ఆ పోవుచున్న మేలులను ఛాయగలదే గాని ఆ వస్తువుల కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులను తెచ్చువానికి ఎన్నడూను సంపూర్ణ శుద్ధి కలుగ చేయనేరవు. పాత నిబంధనలో వాళ్ళు వస్తువులు తెచ్చేవాళ్ళు, గొర్రెలు తెచ్చేవాళ్ళు, ఎడ్లు తెచ్చేవాళ్ళు. ఇవన్నీ చేసినా కానీ వాళ్ళకి ఆ బలులు ఇచ్చినా కానీ ఎన్నడూ వాళ్ళకి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదంట. అంటే పరిపూర్ణంగా నిత్య సంపూర్ణ సిద్ధి వాళ్ళకి కలుగలేదంట. అలాగే 2వ వచనం చూడండి. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానరు కదా. అంటే ఏంటంటే ఇప్పుడు మనము బలం తీసుకోగానే మనకి మళ్ళీ మనం చేసిన పాపమే గుర్తొస్తుంది. బలం తీసుకున్నాం, ఇప్పుడు మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం, కానీ మనకి మన పాపం గుర్తుకొస్తూ ఉంటుంది. అంతే కదా. మనం ఏదైనా పని చేసింది కానీ, అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ, ఏదైతే మనం బల తీసుకునే ముందుకి చాలా మందికి, ఆడవారికి కానీ మగవాడికి కానీ తీసుకునే టైంలో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, ఏదో గుర్తొస్తూ ఉంటుంది. దాని గురించి కూడా చెప్తున్నాడు. అయితే 3వ వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. మరి ఎలాగా వీటి నుంచి మనం అధిగమించాలి? ఈ పాపము నుంచి మనం ఎలా బయటపడాలి? మరి ప్రభు బల తీసుకుంటున్నాం, ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాము, ఆయన యొక్క పాలి భాగస్తులుగా మనం ఉంటున్నాము, కానీ స్టిల్ మన పాపములు మనకి జ్ఞాపకం అవుతున్నాయి అంట. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఈ సంఘటన ఎక్కడ మాట్లాడుతున్నాడు? పాత నిబంధన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పాత నిబంధన మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఆ సమయం వరకే, అంటే 1 సంవత్సరం వరకే నీ పాపాన్ని తీయగలదు. కానీ ప్రభు యొక్క రక్తము నిన్ను సంపూర్ణంగా నిత్యంగా నిన్ను కడిగి వేసేసి నీలో ఉన్న పాపమంతా తీసేసి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను రక్షింపబడతాడు. ఓకే, అయితే ఇక్కడికి రండి, 14కు రండి. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమును సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అక్కడేమో సంపూర్ణులుగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం వల్ల జరగదు, కానీ ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అది ఎవరి ద్వారా జరిగింది? ప్రభు ద్వారా, ప్రభు రక్తము ద్వారా, ఆయన చిందించడం వల్ల జరిగింది. ఆయన రక్తము ద్వారా. అందుకనే మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు అన్నాడు. మనం ఎవరి సొత్తు కాము? మన సొత్తు కాము, మన తల్లిదండ్రుల పిల్లలు కాము. మనం ఇప్పుడు
ఒకసారి రక్షింపబడిన తర్వాత, ఒకసారి నూతన సృష్టిగా నీ శరీరానుసారమైన జీవితంలో లోకంలో పడి అనేకమైన పాపములు నువ్వు అలాగే జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంను తెలుసుకుని మారు మనసు పొంది తిరిగి బాప్తీసము పొందిన తర్వాత ఆయన ఆత్మలో నువ్వు నూతన సృష్టి జరిగిన తర్వాత నుంచి ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా, ఆయన ఆత్మగానే మనం జీవించాలి. మృతి అయిన శరీరముతో మనకి ఇంకా పని లేదు. కానీ మనం శరీరంలోనే ఉన్నాము. కానీ ఏమన్నాడంటే దేహమును దాటి బయటికి రమ్మంటున్నాడు. దేహమును దాటి బయటికి రమ్మంటున్నాడు. మన ప్రార్థన కూడా ఆత్మానుసారమైన ప్రార్థన చేసుకోవాలి, కానీ శరీరానుసారమైన ప్రార్థన దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు నిజంగా ఆత్మలో జీవిస్తున్నావని, ప్రభువు ఆత్మగా నీవు ఉన్నావని నువ్వు గ్రహించాలి ఫస్ట్. అంతే. నీ శరీరం చనిపోయింది, కానీ నీ మనస్సాక్షి ఇంకా బతికే ఉంది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ మనసు, ఈ మనసు ఇంకా బతికే ఉంది. ఇది చెప్తా ఉంటుంది, నువ్వు మొన్నటిదాకా లోకంలో తిరిగి నువ్వు ఎప్పుడు రక్షింపబడ్డా, ఎప్పుడు ఏదో ఒక బ్యాక్ థాట్స్ నీకు తీసుకొస్తా ఉంటుంది. ఎందుకనంటే నీ శరీరం చనిపోయింది, కానీ నీ యొక్క మనసు ఇంకా చనిపోలేదు కాబట్టి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే క్రీస్తు మనసు ఎరిగి క్రీస్తు మనసు కలిగి జీవించండి అన్నాడు. నీ మనసు రూపాంతరము చెందమన్నాడు. రూపాంతరం అంటే మారమంటున్నాడు, రెన్యూ మైండ్ చేయమంటున్నాడు. ఎలాగా? క్రీస్తు యొక్క మనసును పెట్టుకుని క్రీస్తు ఎలాగ ఆలోచించాడు, ప్రభువు మన గురించి ఎలా ఆలోచించాడు, ప్రభు ఉంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడు, అలాంటి యొక్క స్వభావం కలిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకి బయలుపరుస్తున్నాడు. ఓకే, అయితే ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయితే ఇక్కడ ఒక మంచి వాక్యం, యాక్చువల్లీ దీనికి సంబంధించింది కాదు, అయినా కానీ ఒక మాట చెప్తాను. 16వ వచనం, ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. ఏ నిబంధన చేశాడంట? నా ధర్మ విధులను వారి హృదయము నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఎక్కడ రాశాడంట? మన హృదయంలో ఉంచి మన మనస్సు మీద రాశాడంట. ఇప్పుడు మన మనస్సాక్షి మారాలి కదా. ప్రభు వల్ల తీసుకుంటే సంపూర్ణమైన మనస్సాక్షి మారాలంటే రెన్యూ యువర్ మైండ్ అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు మనసు ఎరిగి మనం జీవించాలి. అందుకనే ఇక్కడ ఆయన మన మనసులో రాశాడంట. నీలో పాపము జ్ఞాపకం రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యము నీ చేతిలో బైబిల్ ఉండాలి, నీ హృదయంలో భద్రపరచుకోవాలి. నీ నాలుక మీదే దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఎందుకంటే నాలుక ద్వారా ఏం జరుగుద్ది? నాలుకలో ఏముంది? జీవం ఉన్నది, మరణము ఉన్నది. నీవు జీవం కలిగిన మాట్లాడితే నీవు రక్షింపబడతావు. నీవు లోకంలో ఉంటే శరీరానికి మరణం వస్తుంది. అందుకని నీ హృదయంలో భద్రపరుచుకున్న దేవుని యొక్క వాక్యము, దేవుడు ఏమంటున్నాడంటే ఆ వాక్యానికి కావలి కూడా నేనే ఉంటానంటున్నాడు. ఒక షీల్డ్ లాగా నేను ఉంటానంటున్నాడు. కానీ ముందుగా వాక్యం ఎవరు? దేవుడు. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడు అన్నాడు. అంటే వాక్యము దేవుడు ఒకటే. వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోమంటున్నాడు? హృదయంలో. అంటే దేవుడు ఎక్కడ ఉన్నట్టు? దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, మనందరిలో ఉన్నాడు కదా. మరి దేవుడి రాజ్యం ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడే ఉంది దేవుని రాజ్యము. దేవుడు నీలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన వాక్యము దేవుడే ఉన్నాడు కదా. ఆ వాక్యం ఏమై ఉంది? మన అందరికీ వెలుగై ఉంది అన్నాడు. అవునా? అంటే నీలో వెలుగుంటే, నీలో వాక్యం ఉంటే నీ హృదయంలో ఏమై ఉంటావు? వెలుగు ఉంటుంది. అపవాది అంటే ఏంటి? అపవాది అంటే ఏంటి? అపవాది అంటే చీకటి. ఇప్పుడు నీ హృదయంలో కనుక వెలుగు ఉంటే మరి చీకటి నిలవబడుతుందా? అంటే దీని అర్థం ఏంటి? మన వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? అది వాక్యము కనుక మన హృదయంలో ఎప్పుడు పెట్టుకుంటే అపవాది అనేవాడు, ఆ చీకటి అనేది మన ముందు నిలబడడానికి అసాధ్యము. అంటే వాక్యం పెట్టుకుంటే ఏమవుద్దంటే వెలుగుంటుంది కాబట్టి ఏ శోధన కూడా నీ అరికాలు కూడా ముట్టనివని అన్నాడు. ఎందుకనంటే నీలో నా వాక్యముని, నేను వాక్యముగా ఉన్న నన్ను భద్రపరుచుకో అంటున్నాడు. ఆ భద్రపరుచుకున్న వాక్యానికి నేను కావలిగా ఉంటా అన్నాడు. సో మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని ఇక్కడ భద్రపరుచుకోం. కష్టం రాగానే పరిగెట్టేస్తా ఉంటాం. ఎక్కడికి? సంఘానికి పరిగెడతా ఉంటాం. అదే వాక్యం ఇక్కడ భద్రపరుచుకుంటే ఆయన వెలుగు ఇక్కడ ఉంటే చీకటి ఉంటుంది కదా. చీకటి లేకపోతే నీకు ఏ శోధన ఉండదు.
ఏ శోధన ఉండదు, ఎటువంటి ఇబ్బంది కలగదు, ఏ అనారోగ్యము రాదు. అసలు దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుంటే అది ఆరోగ్యం అంటున్నాడు. ఏమంటున్నాడు? నా వాక్యము గనక, అది కూడా ఒకసారి చూద్దాము. నా సామెతలు 4:27. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గము. ఏమంటున్నాడు? ఆయన మాటలకు చెవియొగ్గమంట. ఇది మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయము నందు వాటిని భద్రము చేసుకొనుము. ఏం భద్రం చేసుకోమంటున్నాడు? వాక్యాన్ని మన కన్నుల ముందు నుంచి తొలగిపోనీయకుండా ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోమంటున్నాడు. అది దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏమిస్తుందంట? ఆరోగ్యము. దేవుని వాక్యం మనకేమిస్తుందంట? ఆరోగ్యము. దేవుని వాక్యం మనకు సమృద్ధిని ఇస్తుంది. దేవుని వాక్యము శోధనలన్నిటి మీద జయించగల శక్తి. ఎందుకనంటే దేవుని యొక్క మాటల శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి కలిగిన మాటలు నీ హృదయంలో ఉంటే దేని మీదైనా అపవాది జయించు వాటి ఏదైనా కానీ ఆ వాక్యము ద్వారా, ఆ వెలుగు ద్వారా నీవు జయించగలవు. ఇది దేవుడి యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. హెబ్రీయులు 10:22 వచ్చేయండి. మనస్సాక్షికి కల్ముషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదక స్నానము సేచిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో యథార్థమైన హృదయముతో మనం దేవుని యొక్క సన్నిధానముకు చేరుదాము. ఎప్పుడు? ఆయన యొక్క మాటని, వాక్యమును నీ హృదయంలో నువ్వు రక్షింపబడిన తర్వాత ఆ యొక్క మాటలు ఎప్పుడు నీ హృదయంలో ఉంటే గనక ఇన్ని బెనిఫిట్స్ వస్తాయంట. మన మనస్సాక్షికి ఎటువంటి కల్ముషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమునై, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, అంటే పరిశుద్ధులుగా. ఒకసారి స్నానం అంటే ఏంటి? దేవుని యొక్క రక్తంతో నేను కడగబడ్డావు అనుకో, నువ్వు ఎలా ఉంటావు? హోలీగా, పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా. సో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ప్రభువు వల్ల విరుచుటకు, ప్రభువు వల్ల తీసుకున్నటకు యథార్థమైన హృదయముతో మనం ఇక్కడికి చేరుకోవాలన్న దేవుని యొక్క మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, బ్యాక్ టు 1 కొరింథియన్స్. 1 కొరింథీయులు 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. అంటే మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క ప్రభు బలలో మనం పాలు పంచుకునేటప్పుడు ఆయన విరవబడిన యొక్క నా శరీరమును నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయబడెను. ఓకే, సో దీని తర్వాత 25 కూడా ఒకసారి చదవండి అమ్మ. ఆ ప్రకారమే ఇక్కడ ఏమంటున్నాడు? మత్తయి సువార్త 26:26 ఏమంటున్నాడు? భోజనము చేయిచుండగా అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? భోజనం అయిన పిమ్మట. అంటే ప్రభురాత్రి భోజనంకి నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు అని దీని అర్థం. దానికి పలానా సమయానికే చేయాలి, పలానా అన్నం తినకముందే చేయాలి, లేకపోతే ఉపవాసం ఉండే చేయాలని అంటారు కదా. దాని గురించి ఇక్కడ దేవుడు ఒక బయలుపరుస్తున్నాడు. ఏంటంటే
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునెల్లప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఓకే, సో 25 అయిపోయింది, 26 కూడా ఉంది. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదరు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2 తిమోతి 1, 2 తిమోతి 1:6. ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని యొక్క కృప వరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. కృపా వరం అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ప్రజ్వలింపాలంటే ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభు బలలో పాలు పంచుకుంటావో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కంటే అదొక ఒక శక్తి అంట, సంతోషం అంట, ఇంకా పరిపూర్ణం కలిగి అదొక శక్తిని పొందుకుంటాడంట. ఎప్పుడు నీవు ప్రతిసారి ప్రభు బలలో పాలు పంచుకున్నప్పుడల్లా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ఒక ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అంటే ప్రభు ఇక్కడ మనకి ఏమైనా జ్ఞాపకం చేస్తున్నాడంటే, నువ్వు ప్రభు బల కనుక తీసుకుంటే నీలో ఉన్న శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ప్రభు వల్ల తీసుకోండి, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీరు మహిమపరుస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క వాక్యమును మీలో ఎప్పుడు పెట్టుకుంటూ ఆయన యొక్క బలలో పాలు పంచుకోండి అని యొక్క దేవుని యొక్క వాక్యము చెప్తున్నాడు అన్నమాట. ఒకవేళ మనం తీసుకుంటే ఇక్కడ ఏం జరిగిద్దంట, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ విగ్రహముల గల స్వబుద్ధి గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఎలాంటి ఆత్మని ఇవ్వలేదంట మనకి? పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదంట. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మను మనకి ఇచ్చాడా? దత్తపుత్ర ఆత్మను ఇచ్చాడా? లేకపోతే పిరిగా దాసి ఆత్మని ఇచ్చాడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఆత్మను మనలో బయలుపరిచాడు. కాబట్టి అందుకే ఉంటాడంటే, మీరు ఎప్పుడైతే ప్రభు బలలో మీరు పాలు పొందుకుంటారో, ప్రభు బలని మీరు తీసుకుంటారో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దీనివల్ల నీలో ఏం కలిగిద్దంట, దేవుడి యొక్క శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల స్వబుద్ధి గల ఆత్మని దేవుడు ఇచ్చాడంట మనకి. పిరిగి గల ఆత్మని ఇవ్వలేదని చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 6:11. ఆరు 11 మత్తయి సువార్త 6. నేడు మాకు దయచేయము. ఏ ఆహారం దయచేయమంటున్నాడు? అనుదిన ఆహారము, శరీరసారమైన ఆహారము, ఆత్మీకమైన ఆహారము. ఆత్మీకమైన ఆహారం ఏంటిది? ప్రభువు బల్లే ఆత్మీక దినమైన ఆహారము. అది అనుదినము తీసుకోమంటున్నాడా? లేకపోతే శరీరానుసారంగా రోజు 3 పూటలు తీసుకోమంటున్నాడా? అనుదినము ఆహారము. శరీరానికి ఆహారం కావాలి, ఆత్మకు కూడా ఆహారం కావాలి కదా. దేవుని యొక్క వాక్యమే కదా ఆహారం అంటే. ఇది పరలోక ప్రార్థనే కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మాకు అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటున్నాడు. అంటే ప్రభు వల్ల మనం ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. అది ఎలా ఏంటది మనం ఇప్పుడు చూద్దాం. అపోస్తలుల కార్యము 2:42. మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట ఎడతెగక ఉందరు. ఎడతెగక ఉండమంటున్నాడు. ఎవరు బోధ వింటున్నాం మనం ఇప్పుడు? అందరం అపోస్తల బోధ వింటున్నాం. మన ప్రభు ఎవరు మనకి? మన ప్రభు మనకేమన్నాడు? ప్రధాన యాజకుడే కదా. క్రీస్తు కూడా మనకు కూడా అపోస్తలుడే. హెబ్రీలు 3:1 చూద్దాం ఎక్కడో. ఇందువలన
పరలోక సంబంధమైన పిలుపు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడనై యేసు మీద లక్ష్యముంచుడి. ఇప్పుడు మనం ఎవరి యొక్క సహవాసమందు మనము ఇప్పుడు ఈ యొక్క సువార్తను మనం ఉన్నాము. అపోస్తుల సువార్తనే కదా మనం ఇప్పుడు చూసేది. మళ్ళా బ్యాక్ రండి, అపోస్తుల కార్యం రండి, వెనక్కి 2:42 రండి. అపోస్తుల యందు బోధ యందును సహవాసమందు రొట్టె విరుచు యందు ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల బోధ గారు మనం ఇప్పుడు అందరం పాటించేది. మరి హెబ్రీ 3:1 ఉన్నాడు అపోస్తులు. యేసు ప్రభు కూడా అపోస్తుడు అని చెప్తున్నాడు కదా. అంటే క్రీస్తు యొక్క బోధే కదా మనం అందరం వినేది. ఇప్పుడు ఆయన సమాహాసంలోనే కదా మనం అందరం ఉన్నాము. ఆయన ఏమంటున్నాడు? రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయటం ఎడతెగక, అంటే నో లిమిట్, ఎప్పుడు నిత్యము. నీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కష్టం ఉంటే అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకో. ఏ బాధలు ఉంటే ఆ బాధలు ఆయన జ్ఞాపకం చేసుకో. ఎడతెగకగా ప్రార్థన చేస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరచమన్నాడు. 43 అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. దేవుని యొక్క ప్రభు బలలో మనం పాలు పంచుకుంటే అంట మనకి శక్తి, ఇందడు అన్నాం కదా, శక్తి, ఇంద్రియం, బలము సమస్తం మనం ఆయన యొక్క జీవాహారంలో ఉన్నప్పుడు ఇది కనుక మనం ఎప్పుడు కనుక తీసుకుంటే అది చూసిన వాడికి భయం కలిగిద్దంట. ఏం చూసినప్పుడు? మీరు ప్రభు బలం తీసుకున్నప్పుడు మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగినాయి అంటే అది మన ద్వారా కూడా జరగాల్సిందే. మనం కూడా అపోస్తులమే, మనం కూడా ఆయన శిష్యులమే. మీరు అందరూ ఆయన శిష్యులే, మనందరం ఆయన శిష్యులమే. మన ద్వారా కూడా ఈ సూచక్రియలు జరగాల్సిందే. ఈ సూచక్రియలు మన అందరి ద్వారా జరగాల్సిందే. ఇప్పుడు మీరు పొలం పని మీదకి వెళ్ళారు. పొలం పని మీదకి వెళ్ళినప్పుడు ఆహారం తినేటప్పుడు మీరు వేరే ఒక బాక్స్ ఓపెన్ చేయండి. బాక్స్ ఓపెన్ చేయగానే ఎవడన్నా అన్యుడు చూసాడు అనుకో, ఏంటి ఓపెన్ చేస్తున్నాం అంటే అదే బలం, అదే శక్తి. ఒక పూటలో చేయాల్సిన పని గంటలో చేసేస్తారు అనుకో, వాడు చెప్పండి నేను దేవుని యొక్క జీవాహారం తింటాను, అందుకని గంటలో చేశాను, ఆయన ద్వారా నాకు శక్తి ఉంటుందని, ఆయన ద్వారా నాకు బలం ఉంటుందని చెప్పండి. 1 కింటా పండాల్సిన పొలము 2 కింటాలు పండింది అనుకోండి, నేను ఎవ్రీడే జీవాహారం తింటా అని చెప్పండి, ప్రభు బలలో పాలు పంచుకుంటా అని చెప్పండి. అందుకే అన్యుల మధ్యలో మన అందరినీ వెలుగే ఉండమన్నాడు. నిన్ను చూసి నీ వెలుగును బట్టి ఎదుటివాడికి ఆ వెలుగు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు వెలుగే ఉన్నావు అన్నాడు. మనమందరం కూడా వెలుగే ఉన్నాము. వెలుగే ఉన్నప్పుడు ఈ వెలుగు ఇంకోటికి ప్రకాశించాలంటే ఆయన యొక్క జీవాహారాన్ని, పరలోకము నుండి వచ్చిన నేను జీవాహారం అన్నాడు. ఆ జీవాహారమును ఎప్పుడు ఎడతెగక మీరు తీసుకుంటూ ఉండాలి. అందులో 46 రండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైతిరి. ఇక్కడ ఏమన్నాడు? ప్రతి దినము అన్నాడా, లేకపోతే ప్రతి నెల అన్నాడా? ప్రతి దినము ఏ విరిచారంట? రొట్టె విరిచారంట. అంటే మనం ప్రతిరోజు రొట్టె విరచొచ్చు. నువ్వు ఎంత ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నిసార్లు రొట్టె విరిస్తే నీకు అంత బలమో, అంత శక్తి. ఆ శక్తితో నువ్వు దేన్నైనా, అపవాదైనా వాడు ఎవరినైనా నువ్వు జయించవచ్చు. ఎలాంటి వాడినన్నా, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా కానీ అదంతా పోవాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకుంటే నీ హృదయంలో ఆయన వెలుగుగా ఉంటాడు. ఆ వెలుగుగా ఉన్న వాక్యము ఏం చేస్తుందంట? నీ నోటి ద్వారా జీవం కలిగిన మాట పలికినప్పుడు ఏమవుతుంది? యెషయా గ్రంథం 55 13
55:10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేను, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. నీ నోటి నుండి దేవుని యొక్క వచనము గాని, దేవుని యొక్క మాట గాని, దేవుని యొక్క జీవం కలిగిన శక్తి వదిలితే, నువ్వు మాట్లాడే ప్రార్థన ద్వారా పైనుంచి వచ్చే ఒక హిమము కలిగిన వర్షం ఏం చేసిందంట? భూమిని తడిపిన వాడికి పొలం ఎవడైతే బాగుంటుంటాడో వాడికి నిండుగా విత్తనము పెట్టడానికి, భుజించువానికి ఆహారము దయచేయడం. అంటే ఆయన యొక్క వాక్యం ఏమవుద్దంట? వచ్చి ఫలిస్తుందంట. అలాగే దాని కింద ఉంది చూడండి, నిష్కలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు ఏ కార్యము గురించి అయితే ప్రార్థన చేస్తారో, ఏ నిమిత్తం అయితే మీరు మీ దేవుని యొక్క మాట, శక్తి కలిగిన మాట మీ నోటి ద్వారా, వచనము ద్వారా వదులుతారో, అది అక్కడికి వెళ్ళి ఆ పని జరిగించుకుని మళ్ళీ తిరిగి వెనకకు వస్తుంది అంటున్నాడు. అంత గొప్ప కలిగినది దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట శక్తి కలిగినది. మీకు తెలియకోకుండానే మీలోనే ఒక శక్తి ఉంది. ఆ శక్తిని గ్రహించండి. ఆ శక్తిని గ్రహించి ఎడతెగక రొట్టె విరుచుచు ప్రతి దినము ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని కనుక జ్ఞాపకం చేసుకుంటే మీలో ఇంద్రియము, నిగ్రహము, బలము, శక్తి సమస్తము అది మీకు వస్తేనే దేవుని యొక్క వాక్యము లేఖనాల ద్వారా బయలుపరుస్తున్నాడు. ఓకే, అలాగే 1 కొరింథీ 10 16, 17 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తము పాపములో పాలు పుచ్చుకున్నటియే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటియే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఆయన యొక్క రొట్టె పాలు పంచుకుంటా అంటే మనమందరము అన్ని అవయములు కలిపితే ఒక శరీరం ఎలా అవుతుందో, అన్ని సంఘములు కలిపితే ఒక సంఘం అంట. మనమందరం ఆయనకు సంఘముగా ఉన్నప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకున్నట్టు, ఆయన మనల్ని దీవించే ఆశీర్వచనపు పాత్రలోనిది, ఆయన మన కోసం దీవింపబడ్డ ఆయన యొక్క రక్తమును త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా అంటున్నాడు. అంటే ఆశీర్వాదం రావాలంటే నువ్వేం చేయాలంటే ఆయన గిన్నె పాత్రలోనిది, ఆయన రక్తము సాదృశ్యముగా ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు తీసుకుంటే నీకు దీవించు ఆశీర్వచనము మనకు వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును. ఒక్క నిమిషం ఆగండి. శరీర సంబంధమైన సాధకం అంటే మన శరీరం కోసం మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకో, అది కొంచెం మట్టుకే మన శరీరానికి ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ నీ శరీరం కోసం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తావో అది నీకు కొద్దిపాటి వరకే ఉపయోగపడిద్ది అని అంటున్నాడు. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవుని యొక్క వాక్యము నీ యొక్క దేవుని యొక్క వాక్యం మనకు వాగ్దానముగా ఉంది కాబట్టి ఆ వాగ్దానం చేసేది ఏదైనా కానీ అన్ని విషయములో అన్ని నువ్వు ఏది చేయాలనుకున్నా అందులో కూడా అన్నిట్లో కూడా అది నీకు ఉపయోగపడిద్దంట ప్రయోజనకరంగా. ఏంటిది? జీవం కలిగిన దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు. ఆ మాటలు మీరు గనక దేవుని యొక్క మాటలు మీలో మీరు భద్రపరుచుకుంటే ఆ మాటలు మీకు ఎప్పుడు కూడా ప్రయోజనకరంగానే ఉంటాయి. ఏ శోధన కానీ మీరు జయించవచ్చు.
చీకటి అనేది ఆయన వెలుగు, ఆ వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు నీలో ఎటువంటి చీకటి ఉండదు. కాబట్టి అపవాది నీ చుట్టూ చూసి వెళ్ళిపోతాడుగా, నీ దగ్గరికి రావాలంటే భయపడతాడు. ఎందుకంటే ప్రభువే ఒక వెలుగుగా ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. సో ఆయన నీలో ఉన్న దేవుని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీవు ప్రతిరోజు నువ్వు ప్రభు బలలో పాలు పంచుకుంటే దానివల్ల నీకు ఇంద్రియ శక్తి, బలము సమస్తము దేవుని యొక్క కృపను బట్టి మీకు పొందుతాయి అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. హెబ్రీయులు 3:14. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతి దినము అన్నాడా, లేకపోతే ప్రతి వారం అన్నాడా, ప్రతి నెల అన్నాడా? ప్రతి దినము. పాపములను కలుగు భ్రమలో మీలో ఎవడును కఠినపరచబడకుండాన్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే. మనందరూ కూడా ఇప్పుడు సమయం ఉంది. ఇంకా రక్షింపబడని పిల్లలు ఎవరైతే ఉన్నారో దేవుని యొక్క సిద్ధపాటు కలిగి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క వాక్యమునికి అంగీకరించి దేవుని యొక్క మాటలను అంగీకరించి ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విశ్వాసముతో మనము దేవుని మీద విశ్వాసము కలిగి దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి జీవించి ఉన్నట్లయితే ఆయనలో కూడా క్రీస్తులో పాలివారమై యుందుమని దేవుని యొక్క లేఖనములో సెలవిస్తున్నాయి. దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో *, అది జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. సో జీవము గల దేవుని విడిచిపెట్టి, అంటే నీలో వాక్యం ఎప్పుడు కూడా భద్రపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు కదా, అలాగే మీరు వాక్యం కూడా ఎడతెగక చదవండి. ఎడతెగక ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎలాగ మనం చేసుకుంటాం, అలాగే దేవుని యొక్క వాక్యము కూడా ఎప్పుడు మీ చెవుల ద్వారా ఆ వాక్యమును విని ఆ వాక్యమును మీ హృదయంలో కనుక భద్రపరుచుకుంటే మీరు ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమను చూస్తూనే ఉంటారు. మీ జీవితంలో ఏది జరిగినా కానీ, ఏ ఆపద వచ్చినా కానీ, ఏ కష్టం వచ్చినా కానీ దేవుడు మీకు కావాలిగా ఉంటా అన్నాడు. ఎందుకనంటే నువ్వు ప్రభు బలలో కనుక నువ్వు పాలు పంచుకుంటే ప్రభు బల ద్వారా నీకు శక్తినిస్తా అంటున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నేను ప్రజ్వలింపజేస్తానంటున్నాడు. నువ్వు రక్షింపబడ్డావు కానీ ప్రాపర్గా 100%గా నువ్వు రక్షింపబడలేదనుకో, పరిశుద్ధాత్ముడు ఉన్నా కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభువు బల్ల తీసుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకుంటావో, ఆ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా నువ్వు తీసుకునే ప్రభు యొక్క రక్తము కానీ ప్రభు యొక్క శరీరము ద్వారా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రజ్వలింపజేస్తాడంట. అంటే ఇంకా శక్తిమంతుడు అవుతా ఉంటాడంట. ఆ శక్తి అంతా కూడా నీ నోటి ద్వారా నువ్వు పలికే వచనము ద్వారా నువ్వు వాడుకోవటమే. ఒకడు ఇచ్చేది లేదండి క్రైస్తత్వంలో, నువ్వు తీసుకోవటమే లేటు. నువ్వు దేవుని దగ్గర నుంచి తీసుకోవటమే. మనం ఏం చేస్తాం అంటే దేవుడు ఇస్తాడని చూస్తూ ఉంటాం. దేవుడు ఇవ్వటంగా, దేవుడు అన్నీ ఇచ్చేసాడు. దేవుడు అన్నీ ఆయన వాక్యానుసారముగా, ఆ వాక్యం ఎక్కడ ఇచ్చాడు, మనకి ఇచ్చేసాడు. మన హృదయ పలకల మీద పెట్టేసాడు. హెబ్రీ 10:16 ఏం చెప్తున్నాడు? నీ హృదయము నందుంచి నీ మనస్సు మీద నా యొక్క జీవం కలిగిన మాటలు రాశానండి. ఈ మాటలు నీవు నీ నోటి ద్వారా పలకటమే లేటు. కానీ మన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఇవ్వా అని. ఇవ్వటంగా తీసుకో అంటున్నాడు. కుమారుడా నువ్వు తీసుకో అంటున్నాడు. అధికారం కలిగి తీసుకో అంటున్నాడు. యేసునామములో అడుగు అంటున్నాడు. యేసునామంలో అడగటం అంటే ఏంటి? యేసునామం అంటే ఏంటి? ఎందుకనంటే పరిశుద్ధపరచబడిన తర్వాత, నువ్వు రక్షింపబడిన తర్వాత ఆయన యొక్క నీతి, ఆయన యొక్క పరిశుద్ధతను తీసుకుంటావు. కాబట్టి మనము దేవుని యొక్క పరిశుద్ధత ముందు నిలవబడలేము. మన శరీరము సరిపోదు. అందుకనే ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో, ఆయన ఆత్మగా నీవు నూతన సృష్టి అయితే ఆ ఆత్మకి ఆయన నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతని ఇచ్చిన తర్వాత ఆయన స్థానంలో నిలబడి నువ్వు తండ్రిని ఏదైతే అడుగుతావో ఆయన నామములో, నీ హృదయంలో ఏది నీకు ఇష్టమో దానిని నా యొక్క నామములో తండ్రిని అడగమన్నాడు. కాబట్టి నీవు ఆయన స్థానం తీసుకోవాలంటే ముందు నువ్వు రక్షింపబడాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. లోబడిన తర్వాత
రక్షింపబడిన తర్వాత, పరిశుద్ధాత్ముడి యొక్క వరము పొందిన తర్వాత ఆయన వాక్యము ఎప్పుడు నీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఆయన యొక్క వాక్యము నీకు వెలుగే ఉంటది. కాబట్టి నీకు దీపంలాగా నీ ఇంటికి, నీ చుట్టూ, నీ యొక్క ఉండే ఏరియా మొత్తానికి ఆయన వెలుగే, ఆయన్ని మహిమపరుస్తూ అన్ని జనుల మధ్య నేను వెలుగే జీవించమన్నాడు. కానీ నిన్ను ఒక చీకటిగా జీవించమట్ల. మనం రాత్రి వారము కాము, మనం పగటి వారమే ఉన్నాం. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే పగటిలో ఉన్న చీకటిని తీయగల శక్తి మన దేవుడి దగ్గర ఉన్నది. ఎక్కడ ఉంది? పగటిలో మనము ఉన్న చీకటిని తీయగల శక్తి దేవుడు మనందరికీ ఇచ్చాడు. దేవుని యొక్క మాట శక్తి ఉంది కదా, ఆ శక్తి కలిగిన మాటలు ఎవరిలో ఉన్నాయి? మనలో ఉన్నాయి. కాబట్టి మనం పలకటమే లేటు ఆ శక్తి కలిగిన మాటలు. మనం ఏంటంటే మన అంతరంగడు పురుషుడు నుంచి మనం మారు మనసు పొందాలి. మన బయట వాటి గురించి ఎక్కువ, మన శరీర క్రియల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ధర్మశాస్త్రం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసేస్తూ ఉంటాం. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, అది చేయాలా, ఇది ఉండాలా, ఇది నిలబడాలా, ఇది కూర్చోవాలా అని. ఇవన్నీ లేవండి. నీలో ఫస్ట్ నీ హృదయం, నీలో నుంచి నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీలో ఎంత శక్తి ఉంటుందో నీవే ఇమాజిన్ చేసుకోలేవు. అంత గొప్ప శక్తి నీలో దేవుడు నింపి ఉన్నాడు. అయితే ఇక్కడ లూకాసు వార్త 22:43 ఒక మాట ఇది. ఓకే 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 43. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించట నీ చిత్తమైతే తొలగించుము. ఏమంటున్నాడు? ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడంట. ఇక్కడ ఒక్కొక్క మర్మం పెట్టాడు. అంటే ఈవెన్ తండ్రి దగ్గర ప్రభువు కూడా నీ వలెనే, మనలాగానే, ఇప్పుడు మనకి ఎలాగా ఆయన ద్వారా మార్గమో అలాగే తండ్రి దగ్గర ఆయన మార్గము. ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉందా, వేరే దారి, వేరే మార్గం ఏదైనా ఉందా అని దేవుడిని అడుగుతున్నాడు. కానీ తండ్రి మౌనంగా ఉన్నాడంట. మళ్ళీ ఏమన్నాడు? నీ చిత్తమే సిద్ధించును గాక. ఓకే, నాదేమి లేదు, నీదే జరిగించు, నీ చిత్తమే సిద్ధించండి. ప్రార్థించను. దేవుడు అడిగాడు, ఇంకొక మార్గం అని ఉంటే చూడు. కానీ తండ్రి మౌనంగా ఉన్నాడంట. దెర్ ఈజ్ నో, ఇంకొక మార్గమే లేదు. అలాగే మనందరికి కూడా ఇంకొక మార్గము లేదు. మన ప్రభువే మనకి మార్గము. నువ్వు రక్షింపబడితేనే ప్రభువు ద్వారానే తండ్రి చెంతకు నువ్వు చేరతావు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నాడు. ఆయన ద్వారానే మార్గం మనకి, ఆయన ద్వారానే జీవము, ఆయన ద్వారానే జీవం కలిగిన దానికి లైఫ్ కూడా ఆయనే. ఆయన ద్వారానే మనలో ఆయన స్పిరిట్ ఎప్పుడైతే ప్రవహిస్తుందో అప్పుడు మనం నిత్యం, ఇక చావు అనేది ఉండదు. అసలు నిజంగా చెప్పాలంటే క్రైస్తవుడికి చావు లేదు, శరీరానికే చావు. మన ప్రభువు దగ్గరికి ఆత్మగానే వెళ్ళిపోతాం. అదే కదా సజీవుల లెక్కల మంత్రికి లేపుతాన్నాడు కదా రక్షింపబడిన తర్వాత. సో మనం ఇప్పుడు ఆత్మగానే ఉన్నాం, ఆయన ఆత్మగానే. అది గ్రహించండి ఫస్ట్. ఆయన ఆత్మగా మనము ఆయన మహిమపరచాలంటే ఆయన యొక్క వాక్యానికి ఉపయోగండి. ఆ వాక్యం మీ హృదయంలో భద్రపరుచుకోండి. ప్రభు కూడా అలాగే వెళితేనే గాని, అర్పణ జరిగితేనే గాని తండ్రి దగ్గర చేరుకోలేడు. అలాగే యేసు ప్రభువుకే దెర్ ఈజ్ నో సెకండ్ వే, ఇంకొకటి లేదు, ఇంకొక మార్గము లేదు. ఆయనకున్నది కూడా ఒకటే ఒక మార్గము. అలాగే మనందరికీ ఉన్నది కూడా ఒకటే మార్గము. అది మన ప్రభువు ద్వారానే. ఆయన సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తేనే గాని నువ్వు ఆయన చెంతకి చేరలేవు. అంతది. సో ఈ విధంగా ఇంత ఇదిగా దేవుని యొక్క బల్లలో ఇంత ప్రాముఖ్యంగా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దేవుడి యొక్క మాటకు మీరు ఒబే అయ్యి మీరందరూ రక్షింపబడితే ఇంకా ధన్యులు. రక్షింపబడిన వారు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి ఒబే అయ్యి రక్షింపబడటానికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా దేవునిలో నివసించడానికి మీరు ప్రయాసపడి దేవునిలోకి రండి. దేవుని ద్వారా, దేవుని యొక్క మార్గము ద్వారా తండ్రి చెంతకు మనం అందరం చేరుటకు ఆయన వేసిన ఏదైతే మార్గం ఉందో ఆ మార్గము ద్వారా తండ్రి చెంతకు వెళ్ళి ఆయనని మనము వెళ్ళేంత వరకు కూడా ప్రభువు వల్ల ద్వారా ప్రతి దినము, ప్రతిరోజు
ప్రతిరోజు ఆయన మనతోనే ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మీరందరూ మహింపరచాలని కోరుతూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ సంఘానికి, క్రీస్తు శబ్దం సంఘానికి, మీ అందరికీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ థ్యాంక్ యూ. ఆమేన్.